వెంకటేశ్వర్లు గారు, సో నిన్న రజతోత్సవ సభ వేళ కేసీఆర్ కమెంట్స్ ఒక రకంగా ఆసక్తిని పెంచుతున్నాయి. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ అయితే దీన్ని పూర్తిగా కొట్టిపారేస్తుంది. కేవలం ఆ సభ రజతోత్సవం కాదు, కేవలం కేటీఆర్ ని తమ నాయకుడిగా ప్రకటించడానికి కేటీఆర్ కోసమే సభ పెట్టారు అని కమెంట్లు వస్తున్నాయి. ఇంకొకటి 7 లక్షల అప్పు నెత్తిన పెట్టేసి ఇప్పుడు ఈ రకంగా ఉపన్యాసాలు ఇస్తున్నారన్న కమెంట్లు వస్తున్నాయి. ఏమంటారు దానికి? మీ ఆన్సర్ ఏంటి? నేను ఏమంటున్నానంటే, మీరు 2 అంశాలు అడిగారు. ఒకటి, రజతోత్సవ సభ అనేది కేటీఆర్ కోసం పెట్టిండు అనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే దేశంలో అనగారిన తెలంగాణను ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి లిజెండరీ కేసీఆర్ గురించి బీజేపీ కాంగ్రెస్ మాట్లాడేటువంటి విమర్శలు చాలా చిన్నగా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, అప్పులు చేసిండని మీరు అంటున్నారు. FRBM గైడ్ లైన్స్ తోనే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే, RBI అనుమతులతోనే అప్పులు తీసుకొస్తాం. తెలంగాణ విడిపోతున్నప్పుడు 77,000 కోట్ల అప్పు ఉంది. అది కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కళ్ళు బైర్లు కమ్మినాయా, కనబడడం లేదా? తెలంగాణ అప్పులు ఎన్ని జరిగినాయి అంటే 3 లక్షల కోట్లు ఉన్నది. కార్పొరేషన్ల ద్వారా 2,50,000 కోట్లు చేస్తే 7 లక్షలు చూపిస్తున్నారు. మరి మేము 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే మీరు 16 నెలల 1,86,000 కోట్లు అప్పెట్టు చేసిర్రు. నేనేమంటున్నా, ఈ దేశంలో అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి ప్రాంతీయ పార్టీలను తెలంగాణ కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేసుకుంటే ఈ కుహానా మేధావులకు, కాంగ్రెస్ వాళ్లకు, బీజేపీ వాళ్లకు ఎండ్లకు కళ్ళమంటేందుకు? వాళ్ళు ఈ గడ్డ మీదనే ఉన్నారా, లేకపోతే శత్రుగడ్డ మీద ఉన్నారా? ఈ గడ్డ మీద పుట్టిన వాడు ఎవరైనా రజతోత్సవ సభ చేసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదు. చదువుకున్న వాళ్ళము, మేధావులము, బ్యూరోక్రాట్స్లము ఒక ఎవరన్నా పార్టీ, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఒక కాస్ మీద పెట్టుకుంటే కొంతమందికి వెల్కమ్ చెప్తాం. మేమేమంటున్నాం అంటే, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే కేసీఆర్ గారు సభాముఖంగా దాన్ని స్వాగతించినప్పుడు మా పార్టీ రజతోత్సవం చేసుకుంటే ఈ కుహానా మేధావులకు, ఈ కుహానా రాజకీయ నాయకులకు తెలివి లేదా? ఈ రాజకీయ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. తెలంగాణ గడ్డ, తెలంగాణ శ్వాస, తెలంగాణ యాస కోసం తెలంగాణ స్వరమై తెలంగాణను తెచ్చిన పార్టీ కేసీఆర్ గారు కాదా? ఇవాళ మోడీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తెలంగాణను ఎంత హింస పెడుతున్నారో ఈ 11 సంవత్సరాల తెలవడం లేదా? గుజరాత్ కి ఎంత డబ్బులు ఇచ్చారు, బీహార్ కి ఎంత డబ్బులు ఇచ్చారు తెలవడం లేదా? ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఒక్క నవోదయ స్కూల్ లేదండి, ఒక్క మెడికల్ కాలేజ్ లేదండి. మొన్నటికి మొన్న RBI 4 లక్షల కోట్లు డివిడెండ్ ఇచ్చింది. 4 లక్షల కోట్లు ఎక్కడిచ్చిర్రండి? ఏమన్నా తెలివి ఉన్నదా బీజేపీ కాంగ్రెస్ నాయకులకు? ఇవాళ మేము రజతోత్సవాలు చేసుకుంటున్నాం అంటే తెలంగాణ ప్రజల కోసం ఒక గడ్డ కోసం ఉంటుందండి చేసుకుంటున్నాం. ఆ రజతోత్సవాలు 25వ సంవత్సరం మేము అడుగు పెట్టినాం కాబట్టి చేసుకుంటాం. దానికి మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడి ఇదేనా మాట్లాడే మా మైల్ స్టోన్ ను బీఆర్ఎస్ పార్టీగా మేము చేసుకుంటున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ పుట్టినప్పుడు దాన్ని కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం, హరీష్ రావు గారిని లేపడం కోసం అనేది తెలివి తక్కువ వ్యవహారంతో మాట్లాడుతున్న కుహానా కాంగ్రెస్ పార్టీ, తెలివి తక్కువగా మాట్లాడుతున్న బీజేపీ పార్టీ. రజతోత్సవాలు చేసుకుంటే వాళ్ళకేం కళ్ళమంట? వాళ్ళు చేసుకోవట్లేదా? ఈ దేశాన్ని మొత్తం 140 పార్టీ బీఆర్ఎస్ ప్రజల సొమ్ము కదా. తెలంగాణ టీఆర్ఎస్ అయిపోయింది కదా, అందరు పోయారు. మీలాంటి మీరు మాట్లాడేటప్పుడు నేను కామ ఉన్నా, నేను మాట్లాడే వాయిస్ మీరు వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను కామ ఉన్నా, వాయిస్ మీరు వినండి. నేను ఏమంటున్నా, మీరు మాట్లాడినప్పుడు నేను కామ ఉన్నా. 5 సంవత్సరాలు ఎట్లయితుంది మీది? బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాదు, ఇలా మీ బీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్డ్ అయితే బీఆర్ఎస్, టీఆర్ఎస్ లేదు. 20 సంవత్సరాలు ఎట్లయితుంది? నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. మీరు మాట్లాడే క్లారిటీ. 2 సంవత్సరాలు రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర్లు గారు ఆయన ఏమంటున్నారంటే, మీరు పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు టీఆర్ఎస్ గా ఉండే, ఇప్పుడు మీరు రజతోత్సవ సభ చేసుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ గా ఉంది, అది ఏ రకంగా అవుతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. క్లారిటీ లేదు మేడం. ఫోన్ ఎవరు మాట్లాడుతున్నారు? రామరెడ్డి గారు చెప్పారండి, బీజేపీ నుంచి. ఫోన్ సరే వినబడతలేదు మేడం ఫోను. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీ పాయింట్ ఏంటో చెప్పండి.
సరే ఆ పాయింట్ వదిలేసి మీ పాయింట్ చెప్పండి. ఆ సార్ అడిగిన క్వశ్చన్ ఏదో నాకు ఒకసారి చెప్తే నేను దానికి సమాధానం సార్ చెప్పాలి. రజతోత్సవం ఎలా చేసుకుంటారు, ఎలా అది అవుతుంది అని అంటున్నారు. మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు టీఆర్ఎస్ గా ఉండే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అంటున్నారు కదా, అది ఎట్లా అవుతుంది అని అడుగుతున్నారు ఆయన. మేము రజతోత్సవం టీఆర్ఎస్ అనే చేసుకున్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ అని మారింది. కలర్ ఏం చేంజ్ చేయలేదు. మాకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీగా పుట్టింది. మరి ఇలా బీజేపీ పార్టీ పుట్టినప్పుడు బీజేపీ అని లేదు కదా. మీది కూడా ఆవులేగా కూడా గుర్తుండే, మీది కూడా జనసంఘాన్ని ఉండే కదా. మీ కాంగ్రెస్ వాళ్ళకు రెడ్డి కాంగ్రెస్ ఉన్నది, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది, నేషనల్ కాంగ్రెస్ ఉన్నది. మేము భారతదేశ ఎలక్షన్ కమిషన్ దగ్గర మా గులాబీ జెండానే రిజిస్టర్ చేసినాం. కలర్ చేంజ్ చేసుకోలే. బీఆర్ఎస్ ఒకటే, టీఆర్ఎస్ ఒకటే. మీరు మీకు క్వశ్చన్ అడగడానికి రాక మమ్మల్ని అంటారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటే. టీఆర్ఎస్ ప్రమోషన్ లో బీఆర్ఎస్ కు వెళ్ళింది. అది ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఇచ్చింది. ఎట్లా చేసుకుంటారంటే మీరు అడిగే క్వశ్చనే మీ దగ్గర సమాధానం లేదు. ఇక దానికి నేనేం సమాధానం చెప్పాలి? మేమైనా కలర్ చేంజ్ చేసినావా లేదా మళ్ళీ మేము బీఆర్ఎస్ కు రిజిస్టర్ సపరేట్ చేసుకున్నావా? సబ్జెక్ట్ టీఆర్ఎస్ అనేది రిజిస్టర్డ్. ఇప్పుడు బీఆర్ఎస్ పేరు మార్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా జనసంఘం ఉన్నది. జనసంఘం ఉంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అవుతుంది. జనసంఘం చెప్పుకోరు. బీజేపీ 1980 ఉడితే నాయకుడు అధ్యక్షుడు మాట్లాడాల్సింది. మీకు సబ్జెక్ట్ లేక మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా వేరు రిజిస్ట్రేషన్ అయినా కలర్ ఒకటే. కలర్ ఒకటే. ఇదే మాట మీద ఉన్నది. మీరు మాట్లాడేది శుద్ధ అబద్ధం. మీకు మాట్లాడేది నీకు క్వశ్చన్ ఏనికి వస్తుందా? నువ్వు సబ్జెక్ట్ నువ్వేనా లీడర్వేనా? నువ్వు లీడర్వేనా? మాకు గుర్తేమైనా తేడా వచ్చిందా? మాకు గుర్తేమైనా చేంజ్ అయిందా? టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ వేరు, బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అయితే పార్టీ ఒకటే కదా. మాది గులాబీ కలర్ కదా. నీకు క్వశ్చన్ అడగనీకి వస్తుందా? నీకు క్వశ్చన్ అడగనీకి వస్తుందా? మీరు ఆ టీవీలోకి వచ్చి మాట్లాడేది, మీరంతా టీవీలోకి వచ్చి మాట్లాడేది ఏం మాట్లాడారండి? ఓకే అండి. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. ఎస్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఎస్ దయాకర్ గారు, వెంకటేశ్వర్లు గారు మీకే ఇందాక మీరు అన్న పాయింట్స్ కి దయాకర్ గారు కూడా కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఆయనకు కూడా సబ్మిషన్ ఉందంట, ఆయన అడుగుతారంట. ప్లీజ్ పెట్టండి, ఆయన చెప్పాక మీరు ఆన్సర్ చేయండి. ఎస్ దయాకర్ గారు, సో ఏమంటారు? మీరే గతంలో అప్పులు చేశారు. మీ అప్పులు మీరే మిగులు రాష్ట్రంగా కాదు, మీరే అప్పులు చేసి ఇప్పుడు నెత్తిన పెట్టారు. కాబట్టి మేము 10 ఏళ్లలో 7 లక్షల అప్పు మాత్రమే చేసి డెవలప్ చేసింది మేము, కూని చేస్తుంది మీరు, సంవత్సరంలో కూని చేస్తుంది మీరు అంటూ కూడా అంటున్నారు వెంకటేశ్వర్లు గారు. సో ఏమంటారు దీనికి? తెలంగాణ 10 ఏళ్లు వాళ్ళు పాలించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసి దాదాపు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ 100 కోట్ల సభలు పెట్టి ఎవరి కోసం సభ పెట్టిందంటే ఆ సభ ద్వారా తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిందండి? ఏ ఒక్కరోజన్నా అసెంబ్లీకి వచ్చాడా? ఏ ఒక్కరోజన్నా తెలంగాణ ప్రజల పక్షాన ఏ ఒక్కరోజన్నా అసెంబ్లీకి వచ్చి కనీసం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష నాయకుడిగా మీ సలహాలు సూచనలు కావాలని అనేక విధాలుగా అంటే ఏ ఒక్కరోజు కూడా కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఈ 100 కోట్లను సభలు పెట్టి ఎందుకండి? నేను అనేది మీకు అవకాశం ఉంది కదా, అసెంబ్లీలో అవకాశం ఉన్నప్పుడు ఎందుకు? దీనికి ఆన్సర్ కేసీఆర్ ఇచ్చినట్టున్నారండి దయాకర్ గారు. దానికి ఆన్సర్ మా పిల్లలు చెప్తేనే ఆన్సర్ ఇవ్వట్లేరు, ఇంకా నేను ఎందుకు అనే కామెంట్ ఇచ్చింది కేసీఆర్. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శిస్తూనే తండ్రి కొడుకుల జరిగిన సభలాగానే చూడాలి. కొడుకుని భవిష్యత్తు ఇతనే అని చెప్పుకోవడానికి జరిగినటువంటి సభలాగానే చూడాలి తప్ప ఇది తెలంగాణ ప్రజలకు గాని తెలంగాణ రాష్ట్రానికి ఒరిగే సభ కాదు. దీనివల్ల ఏమి కాదు. ఒక నిమిషం అండి దయాకర్ గారు, మళ్ళీ మీ పాయింట్ చెప్పండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు ఈ పాయింట్ కి ఏమంటారు? నేను ఏమంటున్నానంటే దయాకర్ గారు ఆంధ్రన తెలంగాణ నాకు అర్థం కావట్లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద పుట్టింది. ఎవరి కోసం అండి? ఎవరు? ప్రజలు కదా రక్తం, ప్రజలు కదా త్యాగం చేసింది. కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ 12 మందిని చంపింది కదా. కాంగ్రెస్ పార్టీ 12 మందిని చంపింది కదా. ఆంధ్ర తెలంగాణ కలిపింది కదా. ఆంధ్ర తెలంగాణ కలిపిందే కాంగ్రెస్. కాంగ్రెస్ లో మాట్లాడేది రద్దు చేసుకోవాలి రాజోత్సవం గురించి మీరు మాట్లాడేది. నేను చెప్పేది వినండి దయాకర్ గారు. నీకు మీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే అర్హత లేదు. మీరు తెలంగాణను విచ్ఛిన్నం చేసి
కడుపుమంటే ఏందన్నా? కేసీఆర్ చెప్పాడు. నీ టైం నువ్వు యూటిలైజ్ చేసుకోవే. నేను ఏమంటున్నానంటే నీ కడుపుమంటే నీ కడుపుమంటేంది, నీ కాంగ్రెస్ పార్టీ కడుపుమంటేంది, తెలంగాణ గడ్డ మీద రజతోత్సవం చేసుకుంటే అది నీకు నొప్ప. ఈ తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసిన తెలంగాణ. ఇలా 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కలిపింది వాళ్ళే, అమరులను చంపింది వాళ్ళే. ఎస్ దయాకర్ గారు, వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. ఎస్ దయాకర్ గారు మీరు ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి దయచేసి. ఎస్ వెంకటేశ్వర్లు గారు చెప్పండి. నన్ను మాట్లాడాను మేడం. చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తేనే కేసీఆర్ గారు ఉత్పాదక రంగం మీద, వనరుల రంగం మీద పెట్టినటువంటి పెట్టుబడులు వాళ్ళకు తెలుసా? 20-30 లక్షల కోట్ల సంపద సృష్టించి ప్రజలకు పంచినాం. ఇలా కాంగ్రెస్ 69లో చంపింది, 56లో కలిపింది. దయాకర్ గారు మీరు మాట్లాడినప్పుడు మీరు టైం తీసుకోండి. నేను మాట్లాడి వినండి. మేము రజతోత్సవం చేసుకుంటే నీ కడుపుమంటేంది, నీ రేవంత్ రెడ్డి కడుపుమంటేంది, నీ కాంగ్రెస్ కడుపుమంటేంది, నీ కాంగ్రెస్ కడుపుమంటేంది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ తెచ్చినాం, సంపద సృష్టించినాం, సంపద సృష్టించి ప్రజలకు పంచినాం. నీ కాంగ్రెస్ తెలంగాణ చేసి లూటీ చేసి అవినీతి ప్రాజెక్టులు కట్టి ఎక్కడ లూటీ చేసినట్టు నీ దగ్గర ఉందా? నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉందా? నీ సోనియా గాంధీ దగ్గర ఉందా? ఎక్కడ లూటీలు చేయలే. FRBM గైడ్ లైన్స్ పాటించినాం, RBI గైడ్ లైన్స్ పాటించినాం. టీవీలకు వచ్చి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ లేదా మీకు నాలెడ్జ్ ఉంటే రాజకీయ అంశాలు మాట్లాడు. లూటీల గురించి, తుటాల గురించి నువ్వు కాదు మాట్లాడేది. తెలంగాణను 50,000 మంది నక్సలైట్లను చంపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను కలిపింది నీ కాంగ్రెస్ పార్టీ. 69లో 300 మందిని చంపింది నీ కాంగ్రెస్ పార్టీ. పెద్ద మనుషుల ఒప్పందం మీద కలిపింది నీ కాంగ్రెస్ పార్టీ. 1200 అమరులను చంపింది. వెంకటేశ్వర్లు గారు అండ్ దయాకర్ గారు ఒక్క నిమిషం. నేను బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పుడు కాముగా విన్నా. నేను సమాధానం లేదు. నేను బీజేపీలో కాంగ్రెస్ వాళ్ళకు నేను అడిగిన వాళ్ళ సమాధానం లేదు. టీవీలకు వచ్చి రాజకీయ అంశాలు క్వశ్చన్ వేయాలి. నేనేమంటే లూటీల గురించి మాట్లాడడం, తుటాల గురించి. వెంకటేశ్వర్లు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. వెంకటేశ్వర్లు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ప్లీజ్ మీరు రాజకీయ అంశాలు మాట్లాడండి, రాజకీయ వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీకి రజతోత్సవం గురించి మాట్లాడేది. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం మీకు చాలా టైం ఇచ్చాను, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ప్లీజ్ మాట్లాడనివ్వండి. దయాకర్ గారు నివాళులు అర్పించారా? 100%. నీ కళ్ళున్నాయా? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళున్నాయా? నివాళులు అర్పించడం స్టేజ్ మీద అమరులకు. నీ కాంగ్రెస్ పార్టీ కళ్ళు లేవు, నీ ఇంటెలిజెన్స్ కళ్ళు లేవు, నీదంతా వైఫల్యం. కాంగ్రెస్ వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర్లు గారు మీకు టైం ఇస్తాను. ప్లీజ్ మీరు పాయింట్ నోట్ చేసుకోండి. డిఫెండ్ చేసుకుందరు కానీ మీరు పాయింట్ నోట్ చేసుకోండి. మేడం నేను ఇక్కడ ఫోన్ లైవ్ లో ఉన్నా. నేను జూమ్ లో మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం అండి. తండ్రి కొడుకు తప్పించి వెంకటేశ్వర్లు గారు మీరు లైన్ లో ఉండండి ప్లీజ్. దయాకర్ గారు సరే మీరు అంటున్నారు, సరే అది కేటీఆర్ కోసం సభ పెట్టారా అవన్నీ విషయాలు పక్కన పెడితే కేసీఆర్ కమెంట్స్ కి మీ ఆన్సర్ ఏంటి? అటు విద్యుత్ కోతలు ఉన్నాయి, నీటి సరఫరాలో లోపం కనిపిస్తుంది, అది మహాలక్ష్మి పథకం మహిళల మధ్య గొడవ పెట్టడానికి తప్ప దేనికి లేదు అంటూ కూడా కామెంట్స్ ఉన్నాయి. HCU గురించి అసలు గవర్నమెంట్ కి కనీసం ఒక ఇంగిత అవగాహన